యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం అయిందేదో అయింది కానీ నీకు రావాల్సిందేదో తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు అనవసరంగా ఆర్గ్యూ చేసి నా ప్రాణాలు తోడేయకు అది కాదు నేను చెప్పేది రండి రంగన్నా సుగుణమ్మ గారింటికి వెళ్ళాలి. ఓకే మేడం. నువ్వా వదినా? ఎన్నాళ్ళకి? బహుకాల దర్శనం. రారా. బావున్నావా వదినా? బానే ఉన్నాను. అయితే ఇన్నాళ్ల తర్వాత నేను గుర్తొచ్చానన్నమాట. అదేం కాదు వదినా, వద్దామనుకుంటూనే ఆలస్యమైంది. నా పనిలో ఒత్తిడి నీకు తెలిసిందే కదా. అవునులే, రా. ఇప్పటికైనా వచ్చావు, అదే చాలు. కూర్చో. అది వదినా జరిగింది. ఇంతకీ నువ్వేం తీసుకుంటావు? కాఫీనా టీనా? నీకు తెలుసు కదా వదినా, నాకు కాఫీలు టీలు పడవు. పళ్ళరసం ఏమన్నా ఉంటే ఇప్పించు. ఇప్పుడు నీ సౌందర్య రహస్యం ఏంటో నాకు అర్థమైంది. ఓ వదినా, నువ్వు మరీను. కమల్, కమల్. అమ్మగారు? తాయారమ్మగారు వచ్చారు. మా ఇద్దరికి జ్యూస్ తీసి పట్టుకురా. అలాగే అమ్మగారు. నీ సంగతులు చెప్పు వదినా.
ఏముంటాయి మసిబొగ్గులు, కూపస్థ మండుకాన్ని ఇంటి పనులతోనే సరిపోతూ ఉంటుంది. మా ఆయన నన్ను షికారుకు గాని సినిమాకి గాని తీసుకెళ్ళాడు. చెప్పి చెప్పి అలసిపోయాను. ఏం లాభం లేదు, ఆయన మారరు. మాటి మాటికి మా అన్నయ్య గారిని ఆడిపోసుకోకపోతే నువ్వే బయటికెళ్ళరాదు. అమ్మో, ఎవరు? నేనా? భలేదానివే. నాకసలే ఈ సిటీలన్నా ఇక్కడున్న మనుషులన్నా చచ్చే భయం. ఏదో మా ఊర్లో గుట్టుగా పెరిగాను. ఒక్కదాన్నే బయటికెళ్ళాలంటే నాకు భయం అమ్మా. ఇది మరీ బావుంది. ఎవరన్నా వింటే నవ్విపోతారు. నవ్వనియ్యి. నవ్వితే నాకేంటంట, వాళ్ళ పళ్ళే బయటపడతాయి. అవునదినా, మర్చిపోయాను. మీ ఆడపడుచు కబుర్లేంటి? ఎలా ఉంది? ఇంకెలా ఉంటుంది, దర్జాగా ఉంది. ఆవిడికేంటి, ఇంట్లో ఒక్కతే అందరి మీద పెత్తనం చెలాయిస్తూ జల్సా చేస్తూ ఉంటుంది. వాళ్ళన్నయ్య ఉన్నాడా, వెళ్ళిపోయాడా? ఇంకెక్కడ ఉంటాడు పాపం. మూటా ముల్లే సర్దుకొని అప్పుడే వెళ్ళిపోయాడు. ఈవిడ పడనిస్తుందా? రాక్షసి. ఆయనగారు వెళ్ళిపోయేదాకా నానాయాగి చేసింది. అక్కడ్నుంచి వాళ్ళ అన్నయ్యని పంపించేయడానికి ఎన్ని ప్లాన్లు వేసిందనుకున్నావు? ఐడియాలు చెప్పమని నా బుర్ర కూడా తినేసేది. ఏం చేస్తాను, చెప్పక చేస్తానా? ఎంత కాదనుకున్నా ఆడపడుచు. పైగా రేపు లేనిపోనివన్నీ మావాడికి చెప్తుందేమోనని ఒక భయం. అందుకే ఆవిడ చేస్తున్న పనులు ఇష్టం లేకపోయినా అన్నిటికీ కొట్టేదాన్ని. అవునులే వదినా, మీ ఆడపడుచు సంగతి నాకెందుకు తెలీదు? ఓసారి మాట్లాడాను, అప్పుడే అర్థమైంది ఒట్టి గయ్యాళ్ళ రకమని. అవును వదినా, ఒట్టి సుప్పనాతిది. అంత దూరం నుంచి వాళ్ళన్నయ్య ప్రాణాలు అరచేత పట్టుకుని ఈవిడి గారి కోసం వస్తే కుక్క కన్నా హీనంగా చూసింది. అయినా ఇప్పుడవన్నీ ఎందుకులే వదినా, చెప్పుకోడానికి నాకే అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. చిచి, అసలా పద్మ మనిషి పుట్టకే పుట్టలేదు. అది వదినా జరిగింది. పద్మలాంటి రాకాసిని నేనెక్కడా చూడలేదు. పాపం, అంత దూరం నుంచి ఆప్యాయంగా తనకి చేతనేనంతలో ఓ మంచి చీర కొని తీసుకొచ్చాడు. ఈ మహాతల్లి ఏమందో తెలుసా? ఏమందొదినా? 10,000 పెట్టి చీర తెచ్చిస్తే ఆయనగారు సొమ్మేం పోయేది అంది. అలాగా? అవునొదినా, ఊళ్ళో ఆయన పరిస్థితి తెలిసిందే కదా. అయినా ఇన్ని మాటలంది. అంతటితో ఊరుకుందా? ఏం చేసింది? ఆ చీరని పని మనిషికిచ్చేసింది. అంతా విడ్డూరంగానే ఉంది. ఈ మహాతల్లి చేసిన పాపాలు ఒకటా రెండా? అడ్డు చెప్పేవాడు లేకపోవడంతో పిచ్చిగా రెచ్చిపోయింది. అదుపాజ్ఞల్లో పెట్టడానికి మొగుడనేవాడు కూడా ఇంట్లో లేడు కదా. అంతే వదినా, అంతే. పైగా ఈవిడికేదో అన్నయ్య మీద వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు, మావాడికే ఆయనగారిక్కడికి రావడం ఇష్టం లేనట్లు ఆ రాముతో చెప్పింది. అతనో సత్యకాలపు మనిషి, అన్నీ నమ్మి కొట్టాడు. అందుకే ఈవిడగారు ఆయన నోట్లో మట్టి కొట్టించి పంపించింది. చీచి, చెప్పుకోవడానికి నాకే అసహ్యంగా ఉంది. దాన్నోరు పడా. నువ్వా పద్మా? ఎప్పుడొచ్చావు? రారా, నీ గురించే మాట్లాడుకుంటున్నావు. తెలుసు, అన్నీ విన్నాను. పద్మా పద్మా అంటూ నా పక్కన చేరి కబుర్లు చెప్తూ నా పనులకు వంత పాడుతూ నువ్వు వెనకుండి చేసేది ఇదన్నమాట. అది అది అసలేంటి పద్మా? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేం అర్థం కావడం లేదు. నీకు అన్నీ తెలుసు, ఇంకా నటించొద్దు. నేనన్నీ విన్నాను. నీ నిజ స్వరూపం ఏంటో నాకివాళ అర్థమైంది. అది అది అసలేమైందంటే ఈ తాయారు. వద్దు, కథలు చెప్పొద్దు. ఏం కూసావు? నేను రాక్షసినా? మా అన్నయ్యని హింసించానా? నంగనాచిలాగా నా పక్కనే చేరి నేను మాట్లాడిన దానికల్లా డూడూ బసవనలాగా తలూపి ఇప్పుడు నువ్వు చేసేది ఇదన్నమాట. అక్కడికేదో నువ్వే మహా ఉత్తమరాలువైనట్టు. అసలు నీతో నా బాధలు చెప్పుకోవడం నాది బుద్ధి తక్కువ.
నీలాంటి మనిషిని నమ్మి ఇంట్లోకి రానివ్వడం నేను చేసిన పెద్ద తప్పు. నీకెంత ధైర్యం? కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నా పంచం చేరి 10 మంది ముందు ఇలా నా పరువు తీస్తావా? ఏ నువ్వేం తక్కువ తిన్నావా? ప్రతిదానికి తగుదునమ్మా అని సలహాలిచ్చావుగా. మీ అన్నయ్య పీడ వదిలిపోవాలంటే ఇలా చేయాలి అలా చేయాలంటూ మెలికలు తిరుగుతూ కబుర్లు చెప్పేదానివి కదా. ఇదే చెప్తున్నాను విను. ఇంకెప్పుడు నువ్వు మా గడప తొక్కద్దు. మా ఇంటి వైపు అసలు కన్నెత్తి కూడా చూడొద్దు. ఏంటి ఊరుకుంటుంటే మరీ రెచ్చిపోతున్నావు? నువ్వు వద్దని చెప్పాక నేనింకా ఆ గడప చచ్చినా తొక్కను. అయినా సొంత అన్నయ్యకే అన్నం పెట్టడానికి అంతలా ఇదైపోయావు. నాలాంటి వాళ్ళు నీకో లెక్క. ఇన్ని పాపాలు చేసిన దానింటికి నేను మళ్ళీ చస్తే రాను. అయినా తప్పులన్నీ నువ్వు చేసి నన్ను భయపెడుతున్నావేంటి? అవును అన్నాను, ఇక ముందు కూడా అంటాను. ఏం చేస్తావు? అయినా నువ్వు చేసినవే చెప్పాను కానీ నేనేమీ కల్పించి చెప్పలేదే. నేను చెప్పిన దాంట్లో ఒక్క అబద్ధం ఉందా చెప్పు? అయినా నేను చెప్పడం ఏంటి? నీ గురించి ఊర్లో అంతా ఇదే అనుకుంటున్నారు. నువ్వేదో గుట్టు చప్పుడు కాకుండా మీ అన్నయ్యని సాగనంపాననుకుంటున్నావేవో. లోకమేమీ అంత పిచ్చిది కాదు. నువ్వు ఏమేం చేశావో అందరికీ తెలుసు. నువ్వు చెండాలంగా ప్రవర్తించావు కాబట్టే నేనలా మాట్లాడాను. నిజమే, నీ ఎదురుగా అనడానికి నాకు ధైర్యం ఉండేది కాదు, అనలేకపోయాను. అయితే ఏంటంట? నీ ఇంటికొచ్చి పోతూ ఉన్నాను కాబట్టి, నువ్వు నా ఆడపడుచువు కాబట్టి, నీ మాట కాదనిలేక నువ్వన్న ప్రతిదానికి ఊకొట్టి ఊరుకునేదాన్ని. అంత మాత్రానా నీ పనులన్నీ నేను సమర్థించినట్లేనా? నీ అన్నయ్య నీ పెళ్లి చేయడం కోసం ఆస్తులన్నీ అమ్ముకున్నాడని అందరికీ తెలుసు. జబ్బుపడి ప్రాణాలు గొంతులో నిలుపుకొని నీకోసం వెతుక్కుంటూ వస్తే నువ్వు చేయాల్సిన మర్యాదేనాది? నీకోసం జీవితాంతం రక్తం ధారపోశాడు. కనీసం ఒక్కనాడైనా ఆ అన్నయ్య గొంతులో ఇన్ని నీళ్లు పోసావా? వచ్చిన నాటి నుంచి నిప్పులు కక్కావు. అది తేలేదు ఇది తేలేదంటూ ఆడిపోసుకున్నావు. పైగా ఎవరెవరితోనో అక్రమ సంబంధాలున్నాయంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడావు. సొంత అన్నయ్య పట్ల ఏ చెల్లెలైనా ఇలా ప్రవర్తిస్తుందా? నీకేం తక్కువైందని డబ్బు కోసం అంతగా వెంపర్లాడా? ఆయన గారికి 3 పూట్ల ఇంత అన్నం పెట్టి ఇన్ని మందులు ఇచ్చుంటే నీ ఆస్తి కరిగిపోయేదా? అన్నయ్య పట్ల నువ్వు ప్రవర్తించిన తీరుకి నిన్నెవరైనా ఇలాగే అంటారు. నేను కాబట్టి ఇంకా తక్కువ అన్నాను. అయినా ఇంత ఆస్తిని ఏం చేసుకుంటావు? పోతూ పోతూ మూట కట్టుకుని వెళ్తావా? చేసింది చాలక నిన్ను తప్పు పట్టినందుకు నా మీద అరుస్తావా? నీకెంత ధైర్యం? ఇదిగో, నువ్వేదో కళ్ళెర్ర చేసి కస్సుబుస్సులాడితే నేను భయపడతాననుకుంటున్నావేమో. అలాంటిదేమీ జరగదు. మాకు ఉన్న ఈ రోషాలు ఏదో తమ్ముడు భార్యవని ఊరుకుంటున్నాను. తప్పుని తప్పని చెప్పడానికి ధైర్యం కావాలా? నీ బెదిరింపులాపి వచ్చిందర్రే వెళ్ళు. మళ్ళీ పద్మ అంటూ రాగాలు తీస్తూ నా ఇంటికొస్తావు చూడు, అప్పుడు చెప్తాను. వెళ్ళవమ్మా. పద్మ అంటూ రాగాలు తీస్తూ రావడానికి మేమేం గతిలేని వాళ్ళం కాదు. ఆ మాట అంటూ వచ్చిన సొంత అన్నయ్యకి ఎలాంటి సన్మానం జరిగిందో అందరం చూశాం కదా. ఇక నీ గడప తొక్కే ధైర్యం ఎవరూ చెయ్యరు. ఒంటికాయ సొంటి కొమ్ములాగా నువ్వొక్కదానివే ఆ ఇంట్లో పడి అఘోరించు. నిన్ను చేసుకున్న పాపానికి మావాడు కూడా అనుభవిస్తాడు. చూసి బాధపడడం కన్నా మాలాంటి వాళ్ళు చేసేదేముంది? వెళ్ళిరా అమ్మా. నువ్వు రావద్దంటే ఇక్కడ భయపడేవాళ్ళు బాధపడేవాళ్ళు ఎవరూ లేరు. అసలు నువ్వు రమ్మన్నా నేను మళ్ళీ ఆ గడప తొక్కను. అదేంటి మేడం అప్పుడే వచ్చేశారు? నోరు మూసుకొని పద. నీకే చెప్పేది, పద వెళ్దాం. ఇంకెప్పుడు ఇటువైపుకి రాకూడదు, ఈ గడప తొక్కకూడదు. ఏంటలా వేరే చూపులు చూస్తున్నావు? నీకన్నీ వివరంగా చెప్పాలా? పద పద.
నువ్వేదో కళ్ళెర్ర చేసి కసుబుస్సులాడితే నేను భయపడతాననుకుంటున్నావేమో. అలాంటిదేమీ జరగదు. మాకు ఉన్న ఈ రోషాలు ఏదో తమ్ముడు భార్యవని ఊరుకుంటున్నాను. తప్పుని తప్పని చెప్పడానికి ధైర్యం కావాలా? నీ బెదిరింపులాపి వచ్చిన తర్రే వెళ్ళు. పద్మ అంటూ రాగాలు తీస్తూ రావడానికి మేమేం గతిలేని వాళ్ళం కాదు. ఆ మాట అంటూ వచ్చిన సొంత అన్నయ్యకి ఎలాంటి సన్మానం జరిగిందో అందరం చూశాం కదా. ఇక నీ గడప తొక్కే ధైర్యం ఎవరూ చెయ్యరు. ఒంటికా సొంటి కొమ్ములాగా నువ్వొక్కదానివే ఆ ఇంట్లో పడి అఘోరించు. స్కౌండ్రల్, రోగ్, దానికెంత ధైర్యం! నన్ను మాటలు అంటుందా? పైగా చాప కింద నీరులా ఇక్కడ చేరి నా మీదిలాంటి దుష్ప్రచారం చేస్తుందా? దానికెంత పొగరు! ఏం చూసుకుని దానికింత ధైర్యం? ఏటిది ఉన్నట్టుండి ఆగిపోయావు? ఏటైంది నీకు? పద పద. ఏటి అట్టా నిలబడిపోయావేటి నడి రోడ్డు మీద? చల్ చల్. ఏటది? ఆ మధ్యన రాంబాబు కొత్తగా ఊళ్ళోకి దిగినప్పుడు ఇట్టాగే ఆగి ముందుకెళ్ళని మొరాయించింది. మరి అప్పుడంటే రాంబాబును చూసింది. ఇప్పుడేటైందని? చల్ చల్. ఆ రాంబాబు ఇంట్లోంచి బయటికే కదలడం లేదు. అట్లాంటప్పుడు రాజా గట్టా కనిపిస్తాడు. ఏటి ఎతవేసకాలు? ఏటైంది నీకు? పద పద. ఏడబడతాడని ఎత్తుకొచ్చి ఆగిపోవడం నేటి? ఈడాడ రాంబాబు నేడు. పద పద. తమనేదా? రోజు రోజుకి మొండితనం ఎక్కువైపోతుంది నీకు. ఓ ఓ ఒక్క నిమిషం ఆగు. ఇంకో వాసమేను నిన్నే. ఏటట్టా చూస్తావు? నేనే. బాగున్నావా? ఏటి డ్యూటీ మానేసి ఇటుపక్క తిరుగుతున్నావు? మా రాంబాబు ఎట్టా ఉన్నాడు? ఏటి అంత దిగులుగా ఉన్నావేటి? ఏటైంది? రాంబాబు ఎట్టా ఉన్నాడు? అవ్వయ్యమైన డబ్బులు ఇచ్చేసావా? ఇచ్చేశాను. ఏటి అట్టా మాట్లాడుతున్నావేటి? ఎటుంటో బాగాలేదా? ఒంట్లో బాగానే ఉంది, మనసే బాగోలేదు. ఏటి విచిత్రంగా మాట్లాడుతున్నావేటి? అసలు ఏటైంది నీకు? అసలు నీ సంగతి అట్టా ఉంచు. మా రాంబాబు ఎట్టా ఉన్నాడో ముందు అది చెప్పు. రాంబాబు గురించే కదా నేను ఇప్పుడు బాధపడేది. ఏటైంది రాంబాబుకి? ఏమైందో కూడా తెలీదు. ఏటసలు నువ్వు మాట్లాడేది? నాకేటి అర్థం కావడం లేదు. రాంబాబు ఇప్పుడు మీ కాడ లేడా? లేడు, ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.